నువ్వు వెంటనే ఆఫీసర్కి కాల్ చేసి బాగీ ఫోన్ ట్రేస్ చేయించు. నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టిందో నాకు తెలియాలి. ఓహో, అలా అంటారా సార్? అలాగే సార్. ఇంకెన్ని రోజులు ఈ దాగుడు మూతలాడుతుందో నేను చూస్తాను. నా కూతురు ఎక్కడుందో తెలియగానే తనని తరిమి బయటికి గెంటేస్తాను. అది మీ వల్ల కాదు సార్. ఏంటి? ఏమీ లేదు సార్. మీరు కాల్ కట్ చేస్తే నేను ఆఫీస్కి ఫోన్ చేస్తాను. ఓకే రాతో, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సరే, ఫోన్ రాతోడికి ఇవ్వండి. రాథోడ్, మిస్ అమ్మ నీతో మాట్లాడుతుందంట. చెప్పు మిస్ అమ్మా. అక్కడంతా ఓకేనా రాతోడ్? ఓకే మిస్ అమ్మా, ఇక్కడంతా ఓకే. అక్కడంతా ఓకేనా? ఎందుకలా అడుగుతున్నావు? ఇప్పుడే సార్ నాకు ఫోన్ చేశారు. మీరు బుజ్జమ్మతో ఫోన్లో మాట్లాడటం చూసి మీరు సారుకు తెలియకుండా దూరంగా పెట్టిన పాపతో మాట్లాడుతున్నారనుకొని నీ ఫోన్ కాల్ ట్రేస్ చేయమని చెప్పారు. మీ సార్కి ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? తన కన్న కూతుర్ని చూడాలని ఆయన ఆరాటపడుతున్నాడు మిస్ అమ్మా. బుజ్జమ్మ ఆయన కళ్ళెదురుగానే ఉంది కదా రాతోడ్. కానీ బుజ్జమ్మే తన కన్న కూతురని ఆయనకు తెలియదు కదా మిస్ అమ్మా. సరే, నువ్వు ఫోన్ పెట్టాయి, ఆయన సంగతి నేను చూసుకుంటాను. సరే మిస్ అమ్మా. చెప్తా మీ సంగతి, వస్తున్నా ఉండండి. ఏమొచ్చింది? అలా దగ్గుతున్నావు? నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే రాంగ్గా దొంగచాటుగా వినే అలవాటు మీకెప్పుడొచ్చింది? నువ్వు నా కూతుర్ని ఎక్కడ దాచావో నాకు తెలియాలి కదా. అది సీక్రెట్. నా అంతటా నేను చెప్తే తప్ప మీరే రకంగా ప్రయత్నించినా తెలుసుకోలేరు. అంటే నేను ట్రై చేస్తున్నానని నీకు తెలిసిపోయిందన్నమాట. మీరు చాటుగా వింటూ ఉంటే నాకు తెలియదు అనుకుంటున్నారా? దీనికి తల వెనక కూడా కళ్ళున్నాయా ఏంటి? టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? చలి. మధ్యాహ్నం ఓ అని వణికిపోయావు కదా. ఏ ఇప్పుడు మీకు చలి పెడుతుందా? హగ్గో కిస్సో కావాలా? రండి, నేను రెడీ. పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి. అదేంటి? నాకు చలి పెట్టినప్పుడు మీరు సాయం చేశారు, మీకు చలి పెట్టినప్పుడు నేను సాయం చేయాలి కదా. నాకేం చలి పెట్టట్లేదు, నోరు మూసుకొని పడుకో. అంతేనా? ఇంకేం లేదా? ఇలాగే వాగావంటే బయటే ఉంచి తలుపేసేస్తాను.